చేసినాం. అందరికీ నమస్కారం. ఈ పత్రికా సమావేశానికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు, అదేవిధంగా సోషల్ మీడియా వారికి అందరికీ నమస్కారం. నేను విద్యాల మండల్ బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు లగచంద్ర సురేష్. ఈరోజు విద్యాల మండల్లో కందుల మీద, అదేవిధంగా పల్లి మీద, పల్లీలకు సంబంధించి ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ మండలంలో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని విసిసి వాల్యూ చైన్ క్లస్టర్, అదేవిధంగా బిఎల్డి బ్లాక్ లెవెల్ డైమండ్ క్లస్టర్ 50% సబ్సిడీ వస్తుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గంలో సొంత నియోజకవర్గం కాబట్టి ఇక్కడ రైతులకు లబ్ధి చేకూర్చాలని చెప్పేసి 100% సబ్సిడీ కింద పల్లి వేరుశనగ ఇవ్వడం జరిగింది. దాన్ని ఇక్కడ కొంతమంది అధికారులు రైతులకు లబ్ధి చేకూరకుండా వాటిని తీసుకెళ్ళి బ్లాక్లో అమ్ముకొని రైతులకు నష్టం చేకూర్చారు. ఇక్కడ కొంతమంది అధికారులు, ఏఓ గారు సిక్ లీవ్లో ఉన్నప్పుడు ఏఈఓ గారు తన ఆధ్వర్యంలో రైతుల డాటాని అగ్రం నుంచి తెప్పించుకొని రాజకీయ ఒత్తిళ్లతో స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు ఫ్రాడ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి దీని మీద. అదేవిధంగా ఈ సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో, ఈ కరప్షన్ పాల్పడ్డారో వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఈ అమౌంట్ని రికవర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం, సుమోటోగా తీసుకొని కేసు బుక్ చేయాలి. కేసు బుక్ చేసి ఇది కరప్షన్ పాల్పడే అధికారులను వెంబడే రిమాండ్కి పంపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది సెప్టెంబర్ అక్టోబర్ నెలలో 2025-26 సీజన్కి సంబంధించి వీళ్ళు కరప్షన్ చేయడం జరిగింది. కందులు కూడా వచ్చినటువంటి ప్యాకెట్లను వాళ్ళు ప్యాకెట్లు మార్చి కందులను కూడా అమ్ముకోవడం జరిగింది. సుమారుగా 80 లక్షల అవినీతి రైతులకు సంబంధించి ఉన్న దీంట్లో చేయడం జరిగింది. బాధిత రైతులు ఉన్నారు. ఇప్పుడు మాతో సత్యయ్య గారు అయితేనేమి, బలవర్ధన్ రెడ్డి గారు అయితేనేమి, ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలామంది రైతులు ఉన్నారు, ప్రత్యక్షంగా నష్టపోయిన వాళ్ళు. మేము ఈ రైతుల తరఫున, లగచర్ల రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, విద్యాల మండల రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ అవినీతి అధికారుల భరతం పట్టాలి, వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలి, వీళ్ళ మీద కేసులు బుక్ చేయాలి. దీని వెనకాల ఉన్నటువంటి మండల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మీరు చొరవ తీసుకొని వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులను అడగడం జరిగింది, మీకు వేరుశనగ విత్తనాలు వచ్చినాయా అని చెప్పేసి. వేరుశనగ విత్తనాలు వచ్చిన విషయం మాకు తెలియదు, మేము మా ఆధార్ కార్డులు ఇవ్వలేదు, మాకు సంబంధించినటువంటి ఎటువంటి డాటా ఇవ్వలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మీరు ఇక్కడ చూసినట్లయితే రైతుల పేర్లు, వాళ్ళ కమ్యూనిటీ అంటే ఎస్సీలా ఓసీలా మొత్తం వాళ్ళ కమ్యూనిటీ, అదేవిధంగా వాళ్ళ ఫోన్ నంబర్లు, వాళ్ళ సర్వే నంబర్లు, వాళ్ళకు శాంక్షన్ అయినటువంటి అమౌంట్, ఇదంతా కూడా వీళ్ళు చేసిన అంటే వ్యక్తుల యొక్క వ్యక్తిగత గోప్యతను కూడా బహిరంగపరిచింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఈ గోప్యతను బయటపెట్టినటువంటి ఈ అగ్రో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులకు తెలియకుండా రైతుల ఆధార్ కార్డులను వీళ్ళు పంపించిండ్రు అని చెప్పేసి అంటే రైతులను ఎంత చిన్న చూపు చూస్తున్నారనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అవినీతి కొండలుగా అనుకొండలుగా మారి ఈ ప్రాంతంలో పందికొక్కున్న రైతుల ధనాన్ని దోచుకుతింటున్నటువంటి ఇటువంటి అధికారులను, నాయకులను ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. ఇది మా డిమాండ్. ఇది ఎక్కడి వరకైనా సరే. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉన్నాం. త్వరలోనే రైతులందరితో కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాం, కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం. బాధిత రైతులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సాధారణంగా ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ విత్తనాలు కానీ, సబ్సిడీ 50% సబ్సిడీ కానీ, 100% సబ్సిడీ కానీ, ఏదైనా విత్తనాలు కానీ మండలానికి వచ్చినప్పుడు ఎక్కడ పెట్టి సాధారణంగా మనకు ఎక్కడ పెట్టి రైతులకు ఇస్తాం మనము? సాధారణంగా ఒక రైతు వేదికలను అట్లా ఇస్తాం. కానీ ఇక్కడ యాక్రోస్ రైతు సేవా కేంద్రంలో పెట్టి కొంతమందికి ఇవ్వడం ఇట్లాంటివి చేస్తాం. సో మీరు ఆ యాక్రోస్ రైతు సేవా కేంద్రం పైన మీ స్పందన ఏంటి? గతంలో కేసీఆర్ గారు రైతులకు మంచి జరగాలి, లేదా రైతులకు సంబంధించిన పూర్తి సమాచారం రైతులకు చేరాలి అనే ఉద్దేశంతో రైతు వేదికలను ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులు వాటిని బేస్ చేసుకొని
రైతులకు ఏదున్నా సబ్సిడీ వచ్చినా కానీ లేదంటే వేరే పనిముట్లు వచ్చినా కానీ కూడా రైతులకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి ఏఈఓ గారు ఇక్కడ మొత్తం తప్పుదోవ పట్టిస్తూ అగ్రిలో వాళ్ళు పెట్టుకొని ఒక ప్రైవేట్ ప్లేస్లో పెట్టుకొని రైతులకి కొంతమందికి ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఒక్క రైతు కూడా 400 మంది రైతులు ఉన్నారు, 399 అంటే 400 మంది రైతులకు అన్యాయం చేస్తూ ఈరోజు వాళ్ళు వేరుశనగ విత్తనాలను అమ్ముకోవడం జరిగింది. అదేవిధంగా కందులు కూడా అమ్ముకోవడం జరిగింది. ఈ 80 లక్షల ఫ్రాడ్ను ఎవరైతే కరప్షన్ చేసిండ్రో వేరుశనగలో 40 లక్షలు, కందిలో దరిదాపుగా 1 కోటి రూపాయలు, ఈ 40 లక్షలు ఆ 1 కోటి రూపాయలు అంటే 1,40,00,000 వరకు ఈ దుద్యాల మండలంలో అవినీతి జరిగింది. కాబట్టి దౌలతాబాద్ మండలానికి సంబంధించిన నాయకుడే ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో, దుద్యాల మండలానికి సంబంధించినటువంటి నాయకుడి ఇన్వాల్వ్మెంట్ ఉంది, కొడంగల్ మండలానికి సంబంధించిన నాయకుడి ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ 3 వ్యక్తులను తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. ముఖ్యమంత్రి గారు పార్టీలకు అతీతంగా ఈ ప్రాంత రైతులు మంచి కోరి ఇలాంటి ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తే వీళ్ళు పందికొక్కుల్లా దొబ్బితింటూ ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు తెస్తున్నారు. కాబట్టి దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి లగచర్ల రైతుల తరఫున, దుద్యాల మండల రైతుల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అక్రమాలకు పాల్పడే ఇప్పుడు రైతు అగ్రోస్ అగ్రో అనుకో రైతు అగ్రోస్ రైతు సేవా కేంద్రం అని పర్టికులర్ అయితే అక్కడ నుండి వెళ్ళి అక్రమాలు జరిగినాయి కదా. ఆ షాప్ పైన ఏమన్నా మీరు అది అంటే షాప్లో విచారణ చేపట్టి ఏమైనా రద్దు చేసా ఏమైనా డిమాండ్ చేస్తారా? మేము బిజినెస్ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ఏదైతే ఉందో దాని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఈ మండల రైతులకు ఈ విధంగా మా దృష్టికి వచ్చింది ఇంత అవినీతి అంటే మా దృష్టికి రాకుండా ఇంకెంత మీరు అవినీతి చేసి ఉంటారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి తక్షణమే బిజినెస్ ఎంక్వైరీ చేసి వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి, రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకేమైనా ఇప్పుడు ప్రస్తుతం వరి సీజన్ నడుస్తూ ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక ఏఈఓ గారు టోకన్లు ఇవ్వట్లేదు. రైతులు తమ ధాన్యాన్ని గత 2 నెలలుగా తీసుకొని పండించిన ధాన్యాన్ని కళ్ళల్లో పెట్టుకొని ఉన్నారు. వాళ్ళ టోకెన్ అడిగితే కూడా ఒక అధికారి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ఆమె భావన అనే అధికారి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ టోకన్లు ఇవ్వడం లేదు రైతులకు. అదేవిధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆ అధికారి ప్రస్తుతం ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, ఈ అధికారిని ఇడిచే ప్రసక్తే లేదు. ఈ భావన అధికారి ఎవరైతే ఉన్నారో ఏఈఓ, ఆమెను ఖచ్చితంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజల ధనాన్ని లూటీ చేస్తుంది, ప్రభుత్వ ధనాన్ని లూటీ చేస్తూ ఉంది. ప్రజల పక్షాన, రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తాను విధులను సక్రమంగా నిర్వహించకుండా, రైతులకు టోకెన్లు ఇవ్వకుండా ఈ విధంగా వేరుశనగలో కానీ కందిలో కానీ ఇట్లా అవినీతి చేసే ఈ అధికారిని విడిచిపెట్టకూడదని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారిని నేరుగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఏ ఊర్లో టోకెన్లు ఇవ్వడం లేదని మీ దృష్టి? దుద్యాల అయితేనేమి, గౌరారం అయితేనేమి, అంశాన్పల్లి అయితేనేమి, ఇట్లా భావన గారు విధులు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో మీరు వెళ్తే ఇప్పటికి కూడా వరి ధాన్యం ట్రాక్టర్లలో కానీ, లారీలలో కానీ, కళ్ళాలలో కానీ ఇప్పటికీ అట్లే ఉంది. వర్షాలు పడుతూ ఉన్నాయి, వరి ధాన్యం మొలకలు వెళ్తూ ఉంది. కాబట్టి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి సంబంధిత అధికారులను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.